ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్‌లో తీసుకున్న బెస్ట్ స్టోరేజ్ బాక్సెస్ అయితే ఈరోజు రివ్యూ అయితే చేస్తున్నాను. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే మీరు థంబ్‌నెయిల్ చూసే ఉన్నారు కదా, కొన్ని స్టోరేజ్ బాక్సెస్ అయితే తీసుకున్నాను. వీటిల్లో స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఒకటే అండి, అందులో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ అనేవి మనం స్టోర్ చేసుకోవచ్చు. వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ స్టోరేజ్ బాక్సెస్ అయితే మనకి ఒక మంచి క్లాసిక్ హోమ్కి అయితే చాలా బాగా సెట్ అవుతాయండి. నాకైతే ఎప్పటి నుంచో ఉంది థాట్, ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని చెప్పేసి ఫైనల్గా ఇప్పుడైతే తీసుకున్నాను. అండ్ రివ్యూ చేస్తే మీకు కూడా నచ్చితే మీరు కూడా తీసుకుంటారని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ నేను చూపిస్తున్న ఫస్ట్ బాక్స్ ఇది చూడండి, ప్యాకింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో. చాలా అంటే చాలా నీట్గా ఉంది అసలు. అంటే నాకు బాగా నచ్చింది అనమాట. అంటే ఐటమ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చాలా కవర్స్ అయితే వేసి మంచిగా నీట్గా ప్యాక్ చేశారు. నాకు తీయడానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది. బట్ ఇలాంటి బాక్సెస్కి ఈ మాత్రం ప్యాకింగ్ అయితే కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే ఇవి ప్లాస్టిక్ కాబట్టి బ్రేక్ అవ్వకుండా ఉండడానికి ఇంత మంచి ప్యాకింగ్ అయితే చాలా అవసరం అనమాట. అండ్ ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నాకు చాలా నచ్చి తీసుకున్నది అనమాట ఐటమ్. చాలా బాగుంటుంది మనకి ఇంట్లో పెట్టుకోవడానికి కూడా. ఇది 6-in-1 స్టోరేజ్ బాక్స్ అండి. ఇందులో ఒకేసారి మనం 6 kgs ఆఫ్ గ్రెయిన్స్, డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట ఇది. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి ప్లేస్ కూడా చాలా తక్కువ ప్లేస్ తీసుకుంటుంది. ఇది మనం ఎక్కడైనా పెట్టుకోవాలనుకుంటే కొంచెం చిన్న ప్లేస్ ఉంటే చాలు, దీన్ని మనం పెట్టేసుకోవచ్చు. ఎక్కువ ప్లేస్ ఏం అవసరం లేదు. అండ్ దీని యూసేజ్ కూడా చాలా మంచిగా ఉంటుందండి. చాలా నీట్గా పెట్టుకొని మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకుందామని సెర్చ్ చేసి కార్ట్కి యాడ్ చేసి పెట్టుకున్నాను. అప్పటికే 2 ఐటమ్సే ఉన్నాయన్నమాట. అయితే నేను ఒక 2 days ఆగి బుక్ చేద్దామని చెప్పేసి కార్ట్కి యాడ్ చేసి పెట్టేశాను. బట్ ఏమైందంటే 2 days తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ అయింది. నేను ఏమంటే అమెజాన్లో చూశాను, అమెజాన్లో చూసి బుక్ చేశాను. ఫ్లిప్కార్ట్లోనేమో 1300 ఉంది, అమెజాన్లో 1500 ఉందన్నమాట. సో ఏదైతే ఏంటి నాకైతే ఐటమ్ కావాలని చెప్పేసి నేను తీసుకున్నాను. అండ్ మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మనం అందులోని గ్రెయిన్స్ వేసుకున్న తర్వాత, అంటే ఐటమ్స్ ఏమన్నా ఉంటాయి కదా, అవి వేసుకున్న తర్వాత దాన్ని మనం సర్కిల్ షేప్లో తిప్పుతూ అక్కడ బటన్ ప్రెస్ చేసినట్టయితే కింద ఒకటి బౌల్ ఉంటుంది. ఆ బౌల్లోకి మనం ఏమైతే కావాలనుకున్నామో అది వస్తుంది అనమాట. సో అలా మనం సింపుల్గా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు అవి కూడా వేసి చూపిస్తున్నాను. అయితే మనం షాప్కి వెళ్ళి సరుకులు తెచ్చుకున్నప్పుడు మనకి ఇట్లా ప్యాకింగ్ అయితే వస్తాయి, కానీ నేను బాక్సెస్లో పోసాను కదా కొన్ని ఐటమ్స్ ఏమో నాకు ప్యాకింగ్ ఉన్నవి మనం అందులో వేసుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చిన్న హోల్ పెట్టేసి మనం సింపుల్గా వేసుకోవచ్చు. ఇంకా బాక్స్లో ఉన్నవైతే కొంచెం వేయడానికి నాకు కొంచెం కష్టమైంది. నేనైతే ప్యాకింగ్ ఐటమ్స్ అయితే వేయడానికి అయితే సజెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈజీగా వేసుకోవచ్చు, కింద అటు ఇటు పడిపోకుండా ఉంటుంది. బాక్సెస్లో ఉన్నవైతే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట, అటు ఇటు కింద పడుతూ ఉంటుంది అంతే. సో అయితే ప్రతిసారి అలా ఏం వేయం కదా, ప్యాకెట్స్లోనే తెచ్చి ఇంకా డైరెక్ట్ వేసుకోవచ్చు. ఈసారి అంటే ఫస్ట్ టైం కాబట్టి నేను ఆల్రెడీ బాక్సెస్లో వేసుకున్నాను కాబట్టి అవి వేసుకుంటున్నాను అంతే. ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాను. ప్యాకెట్స్ అయితే మనం కొంచెం ఈజీగా వేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, మనకి అవి ఐటమ్స్ ఉన్నాయి కదా, అంటే పెసరపప్పు అవి ఉన్నాయి కదా, అవి కొంచెం చిన్న సైజ్ అయితే మంచిగా వచ్చేస్తాయి. అండ్ పల్లీలు మాత్రం వేసుకోకండి, అంటే నేను జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే ఇక్కడ వేసాను. పల్లీలు ఏంటంటే కొంచెం సైజ్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి అవి అంత ఈజీగా అయితే రావు. సో ఇంకా కందిపప్పు, మైసూర్ పప్పు, పెసరపప్పు, లేకుంటే బాస్మతి రైస్, ఇలాంటి చిన్నవి అయితే వేసుకుంటే మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్. ఒక్కసారి మనం అందులో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలు, ఇంకా మనం ప్రతిసారి ఒకసారి బటన్ ప్రెస్ చేసి తీసుకోవడానికి మనకు అనేది ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు కూడా నాకు బాక్సెస్లో ఉన్నవి వేయడానికి మాత్రమే కొంచెం ఇబ్బంది అయింది. ప్యాకెట్స్లో ఉన్నవి అయితే నేను చాలా సింపుల్గా వేసేసాను. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను ఆల్రెడీ బాక్సెస్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అవి వేయడానికి అనేది కొంచెం ఇబ్బంది అయింది అంతే. సో ఇంకొకసారి ఎప్పుడైనా తెచ్చుకున్న వెంటనే నేను ఇంకా ప్యాకెట్స్లోంచి తీసి డైరెక్ట్ ఇందులోనే వేస్తాను కాబట్టి సో అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా పల్లీలు అయితే నేను జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే వేస్తున్నాను. అవి ప్రెస్ చేసినా కానీ అసలు రావన్నమాట, కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం సైజ్ అనేవి అవి పెద్దగా ఉంటాయి కాబట్టి. ఇక్కడ నేను కందిపప్పు, బాస్మతి రైస్, పెసరపప్పు, ఇంకా బొబ్బర్ల పప్పు, ఇంకా కందులు కొన్ని ఉంటే అవి అయితే వేసాను అనమాట.
అంటే మీకు చూపిద్దామని చెప్పేసి పల్లీలు అయితే అది ఎంటీ ఉండకూడదని చెప్పేసి అది వేసాను. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ మనం బటన్ ప్రెస్ చేయగానే కింద బాక్స్లో ఉంటుంది కదా, అందులో పెసరపప్పు అనేది వచ్చేస్తుంది. చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఒకసారి అందులో వేసుకుంటే మనం ప్రతిసారి బాక్స్ తీసి క్యాప్ తీసి ఎంత తీసుకునే బదులు ఇలా ప్రెస్ చేసుకొని తీసుకోవచ్చు. మనకనేది ఈజీగా ఉంటుంది అనమాట. వర్క్ అనేది కొంచెం ఈజీ అయిపోతుంది. అండ్ ఈ ఐటెం అయితే చూడటానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా క్లాసిక్గా ఉంటుంది ఇంట్లో కూడా. అండ్ ఇంట్లో పెట్టుకోవడానికి కూడా మనకి చాలా తక్కువ ప్లేస్ అయితే తీసుకుంటుంది. చాలా అంటే చాలా బాగుందనమాట. అండ్ మన కిచెన్లో ఇలాంటి ఒక స్టోరేజ్ బాక్స్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది కూడా. అండ్ మనకు కూడా కొంచెం ఇలాంటివి ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అనమాట. ప్రతిసారి కిచెన్లోకి వెళ్ళినప్పుడు అవే గిన్నెలు అవే బాక్సులు అవే కాకుండా ఇలాంటి కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ కూడా ట్రై చేస్తూ ఉంటేనే బాగుంటుంది. సో ఇదైతే ఫస్ట్ వన్ అనమాట. మీకు కావాలంటే ఒకసారి పర్చేస్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. నేనైతే మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను సెకండ్ ఐటమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ వీడియో చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే సెకండ్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను కదా. సెకండ్ బాక్స్ కూడా ఇంచుమించు అలాంటిదే అనమాట. అది కూడా 6-in-1 స్టోరేజ్ బాక్సే. కాకపోతే ఇప్పుడు చూపించిందేమో సర్కిల్ షేప్లో ఉంది కదా, ఇప్పుడు ఇదేమో ఇంకా వేరే షేప్లో ఉంటుంది అనమాట. సో నేనైతే ఈ వీడియోలో మొత్తం మీకు స్టోరేజ్ బాక్సెసే చూపిస్తున్నాను. అది కూడా ఓన్లీ 1 కాదు, 6-in-1 స్టోరేజ్ బాక్స్ అయితే చూపిస్తున్నాను. అంటే ఒకటే బాక్స్లో 6, 5, 4 అలా ఐటమ్స్ స్టోర్ చేసుకునే బాక్సెస్ అన్నమాట. అందులోనూ మనకి కిచెన్లో పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండాలి. అండ్ మనం యూస్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉండేటట్టు చూసి మరి నేను వీడియో చేస్తున్నాను. అండ్ ఇవైతే చాలా యూస్ఫుల్ అనిపించే వీడియో చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూపిస్తున్న ఐటెం అయితే ఓపెన్ అయింది కదా, ఇది కూడా ప్యాకింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ కాబట్టి ఎలాంటి డ్యామేజ్ అవ్వకూడదని చెప్పేసి ఇంత మంచిగా అయితే ప్యాక్ చేశారు. చాలా బాగుంది. నాకు ప్యాకింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇందాక చూపించిన బాక్స్ ఉంది కదా సర్కిల్ షేప్లో, దానికంటే ఇది కొంచెం పెద్దదిగా ఉంది. అండ్ ఇది క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా పడుతుంది అనమాట ఇందులో. అండ్ దీనికి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇదైతే ఇందాక చూపించిన దానికంటే ఇది ప్రైస్ కొంచెం తక్కువే ఉంటుంది. నాకైతే 1070 రూపీస్ అలా పడింది, అంతే అనమాట. ఇది కూడా చాలా బాగా యూజ్ అయితే అవుతుంది కంపల్సరీ. అండ్ మీకు చూపిస్తున్నాను, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి ఒకసారి. దీన్ని అయితే మనం వాల్కి కూడా స్టిక్ చేసుకోవచ్చు. వాల్కి స్టిక్ చేసుకొని మనం చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. దీనికైతే ప్లేస్ కూడా అవసరం లేదు, జస్ట్ మనం కిచెన్లో వాల్కి పెట్టేసుకొని మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇందాక దానికంటే దీంట్లో ఇంకా ఎక్కువ క్వాంటిటీ అయితే పడుతుంది అనమాట. ఈవెన్ మనం రైస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే కంపార్ట్మెంట్స్ అయితే వచ్చాయి, అవి అన్నీ తీసేసి ఒకే దాంట్లో మనం రైస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఇది కూడా. ఇది కొంచెం లైట్ వెయిటే ఉంది, అది కూడా కొంచెం నార్మల్ వెయిటే ఉంటుంది అనమాట. కాకపోతే అందులో వేసినప్పుడు మనకి ఉన్నాయి కదా ఐటమ్స్, అవి కనిపించినంత క్లియర్గా ఇది కనిపించదు, కొంచెం డిమ్గా ఉంటుంది. సో ఎందుకంటే ప్లాస్టిక్ అలా ఏమైనా డిఫరెన్స్ ఉండొచ్చు కదా. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా కంపార్ట్మెంట్స్, అవన్నీ మనం తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. సో అవన్నీ తీసేసి ఒకే దాంట్లో మనం మొత్తం రైస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఓకేనా. లేకుంటే మనకి 2 కంపార్ట్మెంట్స్ చాలు, ఒక దాంట్లో కందిపప్పు ఒక దాంట్లో రైస్ అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. సో వాళ్ళైతే మనకి 6 అయితే ఇచ్చారు, అంటే 6 డిఫరెంట్ ఐటమ్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇక్కడైతే ఐటమ్స్ అన్నీ నేను వేసినాక చూపిస్తాను మీకు క్లియర్గా చూడండి. ఇది వాల్కి స్టిక్ చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చారనమాట. అండ్ ఇవి నట్స్ అనమాట. సో మనం ఆ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని వాల్కి కొట్టేసుకొని మనం ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇంకా గోడకు పెట్టేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్నీ అయితే వేసాను. ఇందులో కూడా మీరు పల్లీలు అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే కొంచెం మనం ప్రెస్ చేసినప్పుడు అవి తొందరగా రావు. ఈ కందిపప్పు కానీ రైస్ కానీ పెసరపప్పు ఇవైతే కొంచెం స్మూత్గా ఉంటాయి కాబట్టి తొందరగా వచ్చేస్తాయి కాబట్టి మనకి ఈజీ అవుతుంది. సో పల్లీలు అయితే అవాయిడ్ చేయండి, నేనైతే ఇదొకటి సజెస్ట్ అయితే చేస్తున్నాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి యూజింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఒకవేళ మనం ఏమన్నా చేయాలనుకున్నప్పుడు ఒకసారి ప్రెస్ చేసి తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి మనకు కూడా ఎక్కువ రిస్క్ అనిపించదు. ఒక్కొక్కసారి మనం అన్నీ వెతుక్కోవాల్సి వస్తుంది, ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి. ఒక్కొక్కసారి ఏమో బాక్స్లోంచి తీయాలంటే కూడా బద్ధకం అయిపోతుంది.
సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. మీకు ఈ ఐటమ్స్ ఎలా అనిపించినాయో కంపల్సరీ కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి, అస్సలు మర్చిపోకండి. అండ్ నేను సాధ్యమైనంత వరకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ అయితే నేను ఇందాక చూపించిన సర్కిల్ బాక్స్ ఉంది కదా, అది మాత్రం అమెజాన్లో తీసుకున్నాను, ఇదైతే ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. అండ్ ఇది కూడా చాలా బాగుంది. అండ్ అది కూడా మనకి ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. లింక్స్ అయితే కంపల్సరీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులోనే మనం 10 kgs వరకు స్టోర్ చేసుకోవచ్చు. కంపార్ట్మెంట్స్ 6 కానీ వెయిట్ అనేది మనకి ఎక్కువ అనమాట. ఇది చూడటానికి కూడా కొంచెం పెద్దదిగానే ఉంటుంది. యూజింగ్ అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కిచెన్లోని యూజ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతాయి ఇవి రెండు కూడా. అండ్ ఇక్కడ నేను ఇంకొకటి ఓపెన్ చేస్తున్నాను, ఇది కూడా స్టోరేజ్ బాక్సే. ఇది 4-in-1 స్టోరేజ్ బాక్స్ అనమాట. ఇందులో 4 ఐటమ్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. అయితే నేను ఇలాంటివి సేమ్ 2 తీసుకున్నా అనమాట. 2 ఎందుకంటే ఇవి కొంచెం చిన్న సైజు ఉంటాయి, అందుకని చెప్పేసి 2 అయితే మంచిగా సరిపోతాయి అని చెప్పేసి 2 తీసుకున్నా. అండ్ వీడియో చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన బాక్సెస్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇందులో ఇంకా 2 బాక్సెస్ అయితే వచ్చాయి, ఎందుకంటే నేను 2 ఆర్డర్ చేసా అని చెప్పా కదా. అవి ప్యాకింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఇది కూడా ఈసారి అయితే నేను అన్ని స్టోరేజ్ బాక్సెసే రివ్యూ చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా వేరే ఏమన్నా ఐటమ్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను అవి కూడా తీసుకొని రివ్యూ అయితే చేస్తాను. ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే ఓపెన్ అయింది కదా. సో ఇది వచ్చేసి 4-in-1 అనమాట. అంటే 4 ఐటమ్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది విడ్త్ వచ్చేసి చిన్నగా ఉంటుంది, హైట్ వచ్చేసి కొంచెం మంచిగానే ఉంటుంది అనమాట. సో 2 కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. నాకు ప్రైస్ కూడా ఈచ్ వన్ 250 రూపీస్ అయితే పడింది. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. 3 స్టోరేజ్ బాక్సెస్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఓపెన్ చేసింది కూడా మంచి క్వాలిటీ అయితే ఉంది. అండ్ ఇది యూజ్ చేయడం బటన్ ప్రెస్ ఏం కాదు, దీనిపైన క్యాప్ తీసి వంచుకోవడం అనమాట. యూజింగ్ అంతా నార్మల్ స్టోరేజ్ బాక్సెస్ లానే ఉంటుంది, కాకపోతే మనకి ఇది 4 టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మీకు నేను ఇంకా దగ్గర నుంచి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. దీని లోపల కంపార్ట్మెంట్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. అవి మనం కావాలంటే రిమూవ్ చేసుకొని ఒకటే వేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మొత్తం బాక్స్ మొత్తం ఒకటే వేసుకోవాలి అనుకున్నప్పుడు దాని లోపల కంపార్ట్మెంట్స్ అనేవి రిమూవ్ చేసేయచ్చు, మనం కావాలి అనుకుంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. అండ్ 4 టైప్స్కి 4 క్యాప్స్ కూడా ఉంటాయి, మంచిగానే ఉంటుంది యూజింగ్ కూడా. కాకపోతే మనం క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ అయితే పడుతుంది, మరి కేజీస్ అయితే పట్టదు. నాకు తెలిసి ఇందులో ఒక్కొక్క దాంట్లో జస్ట్ ఒక 1/2 kg 1/2 kg అలా అయితే సరిపోతుంది. ఇది చూడటానికి కానీ యూజింగ్ కానీ చాలా బాగుంది. అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బెస్టే అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ క్యాప్స్ ఇలా ఓపెన్ చేసి మనం ఇంకా వంచుకోవడమే అనమాట. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి ఒకసారి. 4 ఐటమ్స్ అయితే వేసాను. ఇప్పుడు నేను మీకు 1 by 1 ఓపెన్ చేసి చూపిస్తాను. జస్ట్ క్యాప్ ఓపెన్ చేసి, అవి కూడా చాలా స్ట్రాంగ్ ఉండే, మంచిగా ఉండే, నీట్గా ఉంది. అండ్ ఇలా వంచుకొని మనం ఇలా యూజ్ చేసుకోవడమే ఇంకా దీన్ని. ఇది యూజింగ్ అయితే నార్మల్ స్టోరేజ్ బాక్సెస్ లానే ఉంటుంది, కాకపోతే అదేమో సింగిల్గా ఉంటాయి, ఇవేమో 4 కంపార్ట్మెంట్స్ వచ్చేసి ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది చూడటానికి, లుక్ వైజ్ అయితే చాలా మంచిగానే ఉన్నాయి ఇవన్నీ. అందులోనూ ఇది ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంది, 250 రూపీసే ఉంది. అండ్ మిగతావి మాత్రం 1000 రూపీస్ ఒకటి ఉంది. అండ్ సర్కిల్ షేప్లో ఉన్నది 1500 ఉంది. ఫ్లిప్కార్ట్లో అయితే అది 1300 అలా ఉంటుంది అనమాట. మీకు కావాలంటే మీరు ఒకసారి ప్రైస్ చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం అయితే కామెంట్ చేయండి. ఇంకా మీకు మీషోలో కానీ ఏమైనా ఐటమ్స్ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను వీడియో అయితే చేస్తాను. మీకు ఎలాంటి ఐటమ్స్ అయితే కిచెన్లో కావాలనుకుంటున్నారో నాకు ఒకసారి కామెంట్ చేస్తే నేను దాని గురించి కూడా అన్బాక్సింగ్ వీడియో, రివ్యూ వీడియో అయితే చేస్తాను కంపల్సరీ. ఇప్పటి వరకు వీడియో చూసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇవి స్టోరేజ్ బాక్సెస్ అనమాట. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.